హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఇదే ఫస్ట్ టైం కనుక స్వరమాధురి ఛానల్ చూస్తున్నారంటే స్వరమాధురి ఛానల్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి. మనకి మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. దానికి సంబంధించి జాగరణ ఎందుకు చేస్తారు, ఉపవాసం ఎందుకు చేస్తారు, ఎప్పుడు ముగించాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్వదినం. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు వచ్చే మాస శివరాత్రి ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిందిగా ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకులో దాచినాడు నీలకంఠుడు. సహధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడైనాడు. తనను యముని బారు నుండి రక్షించి కోరిన భక్త మార్కండేయుని చిరంజీవి జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. శివ అన్న పదమునకు మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణింపబడుతుంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించారని పురాణాలు చెప్తున్నాయి. శివరాత్రి అంటే ఈ మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ అసలు ఆ రోజు ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అని మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మహాశివరాత్రికి సంబంధించే దాని గురించి గొప్పతనం చెప్పే కథ గురించి కూడా విందాము. శివరాత్రి యొక్క మహత్వాన్ని చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రమంగా చేసుకుని దాని మీదే ఎక్కి కూర్చుని ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ తన రాక కోసం ఎదురు చూసే భార్య బిడ్డలని తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ రాత్రి ఏం చెయ్యాలో, ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకుల ఒక్కొక్కటిని తుంచి కింద పడి వేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువైన శివలింగం మీద పడతాయి. తెల్లవారుగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివ సాయుజ్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి అవటం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయకుండా ఉండడమే, తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చరించడం వల్లే బోయవాడు సాజున్యం చేరుకున్నాడు. బోయవాడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజ ఫలానికి అతను మరణాంతకం తరువాత ఇలాంటి అవకాశాన్ని పొందగలిగాడనమాట. దీనికి సంబంధించి శివరాత్రి రోజు అసలు ఎందుకు అభిషేకం చేస్తారు, శివార్చన చేస్తారు, అలాగే శివునికి చేసే పూజల యొక్క ప్రత్యేకత ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, అసలు దీనికి సంబంధించిన ప్రాచుర్యంలో ఉన్న కథ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇంకా ఉపవాసం, జాగరణ ఎలా పాటించాలన్నది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండడం హిందువుల సాంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం కూడా చేయకూడదు. ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేచి ఆకలి తట్టుకోవడం కష్టం అని ఆలస్యంగా కొందరు లేస్తారు, అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తలపై స్నానం చేసి శివ దర్శనం చేసుకుని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానాలు, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఈ విధంగా చేస్తే బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిని చేసి పాల్గొంటే శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులతో సహా అందరూ చెప్తూ ఉంటారు. చూశారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శివరాత్రి పర్వదినం గురించి, శివరాత్రి రోజు చేయవలసిన పనుల గురించి, ఆ రోజు సంబంధించి మనం చేయవలసిన జాగరణ కానీ, ఉపవాసం కానీ, దానికి సంబంధించిన ఉపయోగాలు కానీ, దానికి సంబంధించిన చరిత్ర కానీ, వేద పండితులు అలాగే మన పురాణం గాథ ఏం తెలియజేస్తుందని, ఈ శివరాత్రి పర్వదినాన అందరూ కూడా ఇదే నియమాలని పాటిస్తూ చక్కగా మహాశివరాత్రిని జరుపుకుని ఆ శివుని కటాక్షం పొందాలని నేను కోరుకుంటున్నాను. నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పాజిటివ్ కమెంట్స్. మ్యాక్సిమం నేను స్పందించడానికి ట్రై చేస్తాను. బట్ ఇంకా చాలామంది కమెంట్ సెక్షన్లో చాలా ప్రదేశాల గురించి అడిగారు. వాటన్నిటి గురించి కూడా నేను వీడియో చేసి త్వరలోనే మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, మీకు అకౌంట్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ యూట్యూబ్కి వెళ్ళి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హ్యాపీ శివరాత్రి టు ఎవ్రీ వన్. ఓం నమ శివాయ.